హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత వ్లాగ్స్ పెడుతున్నాను. సారీ ఫర్ ద డిలే. చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుసు. మేబీ ఐల్ ట్రై టు పోస్ట్ రెగ్యులర్లీ ఫ్రమ్ నౌ. ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 6:30 అవుతుంది అనుకుంటా. ఆ రోజు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చాక వీడియో తీస్తున్నాను మమ్మీ ఏం ముగ్గేసిందని చెప్పేసి. ఇది మా ఇంటి ముందు ఏరియా మొత్తం మీరు చూస్తున్నది. ముగ్గు వీడియోస్ అన్నీ కూడా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను, ఎందుకంటే చాలా డ్యూరేషన్ ఉంది ముగ్గు స్టార్టింగ్ దగ్గర నుంచి కలర్స్ వేయడం ప్రతి ఒక్కటి. సో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. హోప్ మీకు ఇబ్బందిగా లేదని అనుకుంటున్నాను. ఇది భోగి రోజు మమ్మీ వేసిన ముగ్గు. అసలు ఏం ప్లాన్ చేయలేదన్నమాట ఈ ముగ్గు వేయాలని చెప్పి. మమ్మీ అప్పటికప్పుడు మైండ్లో ఏదొస్తే అది వేసేసింది. కొంచెం నచ్చలేదు మమ్మీకి, కొద్దిగా అప్సెట్ అయ్యింది ఈ ముగ్గు చూసి. మా ఏరియాలో చాలా తక్కువ హౌసెస్ ఉంటాయి, లైక్ అరౌండ్ 15-20 ఉంటాయి. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్కి దగ్గర ఉంటుంది, బట్ మా ఇంటి దాటేసి వెళ్తే అటు సైడ్ మొత్తం పొలాలు ఉంటాయి అన్నమాట. సో పక్షుల సౌండ్స్ చాలా బాగా వినిపిస్తాయి. ఎర్లీ మార్నింగ్ చాలా పక్షులు కనిపిస్తాయి. చాలా కామ్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే. అందుకే మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా వినొచ్చు చాలా సౌండ్స్ పక్షులవి. భోగి రోజు నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఇదే అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్ సీరం. అండ్ ఒకవేళ హైపర్ పిగ్మెంటేషన్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్ విల్ గివ్ ద బెటర్ రిజల్ట్స్. మా మమ్మీ ఎందుకు బాగా అప్సెట్ అయింది ఈరోజు. కింద వేసిన ముగ్గుకి అస్సలు బాగా రాలేదని ఫీల్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి ఇలా గడప ముందు ఇలా చేస్తున్నాను అనమాట మా మెయిన్ డోర్ దగ్గర. అండ్ ఈ డిజైన్ చాలా బాగా వచ్చింది చెప్పి మా సిస్టర్ అని చెప్పాము. షీ ఫెల్ హ్యాపీ. కింద ముగ్గు మాత్రం అస్సలు నచ్చలేదు మా మమ్మీకి. సో సంక్రాంతి రోజు ట్రై చేస్తాను ఏమైనా అని చెప్పింది. చూడండి ఇలా వేసింది మమ్మీ ముగ్గు పైన విత్ కలర్స్. చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అండ్ అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గుంట పొంగనాలు చేసింది మా మమ్మీ. నాకు చాలా బాగుంది. యాక్చువల్గా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా చేసిండే. భోగి రోజున ఇలా సింపుల్గా ఒక టాప్ వేసుకున్నాను. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. 400-500 పడింది. దాని తర్వాత మ్యాండేటరీ కాఫీ అనమాట, మార్నింగ్ కాఫీ. 3-4 డేస్ బ్యాక్ నేను మింత్రాలో ఒక షూస్ ఆర్డర్ చేశాను అనమాట, HRXవి ఫర్ డైలీ వాకింగ్. సో అది అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఎలా వచ్చిందని చెప్పి ఎగ్జైట్మెంట్తో ఓపెనింగ్ చేస్తున్నాను. చూడండి మీరు కూడా, నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. మింత్రాలో ఉంది. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 900 అనుకుంటా, 950 సంథింగ్ ఇన్ మింత్రా. దీన్ని చూసారా, ఇది నాకంటే 24 hours పడుకొని ఉంటుంది. ఈజీ డాగ్ అసలు. ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నది యాక్చువల్గా వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఇది వచ్చేసి నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. అండ్ తర్వాత కొంచెం ల్యాప్టాప్లో వర్క్ ఉంటే చేసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను జర్నల్ టచ్ చేస్తాను. సో అది కొంచెం చేసి ఐ వెంట్ టు స్లీప్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు వాకింగ్ వెళ్తాను కదా, అది రికార్డింగ్ చేశాను అనమాట. డైలీ సేమ్ యాక్టివిటీస్ పెడితే బాగుంటుందని చెప్పి అది భోగి రోజు షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మా మమ్మీ సంక్రాంతి రోజు వేస్తున్న ముగ్గు అనమాట. ఏంది మా రెడ్ గ్రీన్ ఉంది. వేస్తావా ఇక వేరే కలర్స్? వేరే కలర్స్? ఓన్లీ రెడ్ గ్రీనే ఉన్నాయా? వాకింగ్ చేసి వచ్చాక ఆన్ ఎంప్టీ స్టమక్ నేను మెంతి వాటర్ తీసుకుంటాను. ముందు రోజు నైట్ నానబెట్టింది. దాని తర్వాత పూజ చేసాము. సో అది అయిపోయింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం మా మమ్మీ పూరీ చేస్తుంది. అండ్ చూడండి మా మమ్మీ పూరి ఎలా చేస్తుందో. మా మమ్మీ పూరీలు చాలా బాగా చేస్తుంది, బట్ నేను రెగ్యులర్గా తినను పూరీస్. లైక్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే తింటాను. లైక్ దసరా లేకపోతే ఇలా సంక్రాంతికి ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ లేకపోతే ఇంట్లో ఏమైనా పండుగ ఉన్నప్పుడు అలాంటివి అప్పుడే తింటాను. ఇది మా మమ్మీ సంక్రాంతికి ముగ్గు పైనుంచి వ్యూ అనమాట. చాలా ముగ్గులు వేసింది కదా మా మమ్మీ. అండ్ ఈవినింగ్ అవ్వగానే నేను మా సిస్టర్ మా పాత ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది నేను రికార్డ్ చేశాను అప్పుడు. అండ్ ఇది వచ్చేసి డే 3 కనుమ రోజు అనమాట. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది. సో మా ఫ్యామిలీ అందరం కలిసి ఒడి బియ్యం పోస్తున్నారనమాట దేవతకి. సో అది మీరు చూస్తారని చెప్పి ఇవి కూడా యాడ్ చేశాను కొన్ని క్లిప్స్. దేవుడికి బియ్యం పోసేటప్పుడు ఓన్లీ మ్యారీడ్ ఉమెనే పోస్తారనమాట. అన్మ్యారీడ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయరు. అండ్ మీ సైడ్ కూడా ఇలాంటివి ఉంటాయా? లైక్ మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారనమాట ఇలాంటి ప్రోగ్రామ్స్. సో మీ సైడ్ ఉంటాయంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా, నేను కూడా తెలుసుకుంటాను అందరు ఇలానే చేస్తారా లేదా అని చెప్పేసి. అమ్మవారికి బియ్యం పోసాక మేకను కూడా బలిస్తారనమాట. సో దాని తర్వాత లైక్ ఫ్యామిలీ అందరం కూడా కలిసి భోజనాలు చేస్తామన్నమాట. ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ అవుతుంది అది అయ్యేంత వరకు. సో ఈ వంట ప్రాసెస్ అంతా కూడా రికార్డింగ్ చేశాను నేను ఏదో కొన్ని క్లిప్స్. ఈ వీడియో ఈ వంటలతో ఎండ్ చేస్తున్నాను నేను, బికాస్ ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి షూట్ చేశాను. బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో లాంగ్ అనమాట. సో మళ్ళీ ఎప్పుడు చూపిస్తాను మా ఫ్యామిలీ అందరినీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.